ఇప్పుడు లే ఆఫ్స్ అవుతున్నాయా? ఎస్, లే ఆఫ్స్ అనేవి అవుతున్నాయి. యుద్ధం కారణంగా కాదు కానీ అండి, ప్రజెంట్ అయితే ఏఐ రెవల్యూషన్ వల్ల, మారుతున్న సిచ్యువేషన్స్ వల్ల లే ఆఫ్స్ అనేవి అవుతున్నాయి. కానీ ఇక్కడ ఎవరు లే ఆఫ్స్ అవుతున్నాయి అంటే, రెగ్యులర్ గా రొటీన్ వర్క్ చేసే వాళ్ళు లే ఆఫ్స్ అవుతున్నాయి. సాఫ్ట్వేర్ చూసుకుంటే మిడ్ లెవెల్ అండ్ హై లెవెల్, సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ కి హై సాలరీస్ తీసుకునే వాళ్ళకి లే ఆఫ్స్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ అ క్వైట్ కామన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రైట్ నౌ ఇన్ ద మార్కెట్. అయితే లే ఆఫ్స్ అవుతున్నాయి, మరి రిక్రూట్మెంట్ జరుగుతుందా? అదే స్థాయిలో రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. అందరూ కూడా ఏంటి, ఈ లే ఆఫ్స్ గురించే మాట్లాడుకుంటారు, కానీ రిక్రూట్మెంట్ గురించి ఎవరు మాట్లాడరు. నాకు తెలిసిన స్టూడెంట్సే ఒక్క మార్చి నెలలోనే దాదాపు ఒక 20+ స్టూడెంట్స్ జాబ్లు వచ్చాయి. ఏఐఎంఎల్గా జాబ్స్ వచ్చాయి, తర్వాత డేటా సైంటిస్ట్గా వచ్చాయి, జావా మీద వచ్చాయి, తర్వాత డెవాప్స్ మీద వచ్చాయి, మల్టీ క్లౌడ్ మీద వచ్చాయి, ఏఐ ఇంజనీర్గా జాబ్ తెచ్చుకొని ఉన్నారు, ఎన్ఎల్పి అండ్ ప్రాంప్ట్ ఇంజనీర్గా జాబులు వచ్చాయి, సైబర్ సెక్యూరిటీ మీద జాబులు వచ్చాయి. ఈ రిక్రూట్మెంట్ కూడా బాగా జరుగుతుంది, అది మీరు తెలుసుకోవాలి. ఈ లే ఆఫ్స్ అవుతున్నాయి, ఇంకెందుకులే మనము ఇంకేం నేర్చుకుంటాం, ఇంకేం చేస్తాం అంటే జీవితం అక్కడితో ఆగిపోతుంది. మళ్ళీ ఉగాది వచ్చింది 2026. ఇట్లాంటి పండుగలు చాలా వస్తాయి, కానీ నిజమైన పండుగ అనేది మన జాబ్ వచ్చినప్పుడే. ఇది ఒకసారి ఆలోచించండి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.